హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 2 ఏప్రిల్ 2025 రోజు అయితే లాంచ్ చేశారు. సో వీడియో మీకు ముందే రావాలి, బట్ కొన్ని వర్క్స్ వల్ల లేట్ అయిపోయింది అనమాట. 20,000 లోపు ఎవరైనా బెస్ట్ మొబైల్ కొనాలనుకున్న వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ అయితే వస్తారనమాట. మెయిన్ ఈ మొబైల్కి ఏమేం బెస్టో నేను చెప్తా. సో అది డిపార్ట్మెంట్ వైజ్గా చూద్దాం అనమాట. ఫస్ట్ ఏంటంటే దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పిక్సెల్స్ చూసుకుంటే 2712x1220 పిక్సెల్స్ ఉంటాయి. ఇది కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుంది అనమాట. ఇది కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో బ్రైట్నెస్ లెవెల్ చూసుకుంటే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేసి 4500 నిట్స్ ఉంటాయి అనమాట. HDR10+ సపోర్ట్ ఉంది. వెట్ టచ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. అంటే మీ దగ్గర తడి చేతులు ఉన్న టచ్ వాడినా కూడా టచ్ అయితే వర్క్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. ఇండియాలో మొట్టమొదటి మొబైల్ ఇదేనమాట. ఈ ప్రాసెసర్తో వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్. ఇది వచ్చేసి ఏంటంటే 17 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB అలాగే 12GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. దీనికి మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. వియా హైబ్రిడ్ స్లాట్ అంటే సెకండ్ స్లాట్లో మీరు ఏం పెట్టుకుంటారో మీరు డిసైడ్ చేసుకోవాలి. మెమరీ కార్డు పెట్టుకుంటారా లేకపోతే సిమ్ పెట్టుకుంటారా అనేది అది మీ చాయిస్ అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 700C సెన్సార్ ఉంటుంది. విత్ OIS-తో వస్తుంది. ఇది యూజ్ చేసేది ఏంటంటే మీరు బ్యాక్ సైడ్ 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. మంచి ఫోటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది మంచి సెన్సారే. ఇంకోటి మంచిది ఏంటంటే 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. అన్ని మొబైల్స్ 8 మెగాపిక్సెల్స్ ఇస్తే వీళ్ళు 13 ఇచ్చారు. ఇది కూడా నాకు మంచిగా నచ్చింది అనమాట. ఇక్కడ మెయిన్ ప్లస్ ఏంటంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్గా అలాగే మైక్రో కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఇంకా మళ్ళీ డెడికేటెడ్గా మైక్రో అయితే ఏమి ఇవ్వలేదు అనమాట. సో 13 మెగాపిక్సెల్ మైక్రో షార్ట్స్ కోసం ఇచ్చారు కాబట్టి ఇది మంచిగా ఉంటుంది అనమాట. క్లారిటీ కూడా చూసుకున్నా. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే Android 15 మీద వస్తుంది. LOUI మీద వస్తుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 6 కూడా సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందింది అనమాట. అంటే డ్రాప్స్ని కూడా ఈ సర్వే అవ్వగలుగుతుంది అనమాట. ఇది ఫోన్ గుర్తుపెట్టుకోండి. డ్రాప్స్ సర్వే అవుతా అని చెప్పి తీసి బండ కొట్టేది వర్క్ కాదు, కానీ మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడ డిస్ప్లేకి ఏంటంటే గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో డిస్ప్లే పరంగా చూసుకున్నా అలాగే అక్కడ బ్యాక్ సైడ్ ప్రొటెక్షన్ తీసుకున్నా అంటే మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ పొందింది కాబట్టి మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ IP69 రేటింగ్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఇది చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్కి. అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 8.25 mm థిక్నెస్ ఉంటుంది. 180.1 గ్రామ్ ఈ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద ఇస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 22,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 24,999 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ దీనికి ఆఫర్స్ చూసుకున్నట్టయితే 2000 రూపీస్ అయితే మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే యాక్సిస్ బ్యాంకు అలాగే IDFC బ్యాంక్స్ అనమాట. అలాగే ఇక్కడ మీ దగ్గర ఓల్డ్ మొబైల్ ఏమైనా ఉంటుంది కదా మోటరోలాది, అది ఎక్స్చేంజ్ చేసిన 2000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుందంట. అదేంటి అంటే ఓన్లీ ఫ్లిప్కార్ట్ ద్వారా మాత్రమే ఈ మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఈ మొబైల్ సేల్కి వచ్చేసి చూసుకున్నట్లయితే April 9th వస్తుంది అనమాట. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే మోటరోలా వెబ్సైట్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్లో గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. 20,000లో ఈ మొబైల్ కొనాలంటే 100% వర్త్ అనమాట. మెయిన్ ఏంటంటే 1.5K POLED డిస్ప్లే, IP68 అలాగే IP69 రేటింగ్ ఉంటుంది. మిలిటరీ 810H సర్టిఫికేషన్ని పొందింది. ఇంక మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో కూడా ఇది రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఎందుకంటే ఆ ప్రైస్కి ఇన్ని ఆఫర్స్ చేస్తున్న మొబైల్ ఇది ఒకటే ఉంది కాబట్టి ఈ మొబైల్ని కొనవచ్చు. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఎంత సక్సెస్ అయిందో దాంతో పోల్చుకుంటే దీనికి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మొబైల్ కాబట్టి ఈ మొబైల్ అయితే కొనవచ్చు. ఇంకా మీరు వేరే బ్రాండ్స్ కూడా చూస్ చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ ఆ 20,000 రూపీస్లో ఈ మొబైల్ కొనొచ్చా అంటే వర్త్ అని నేను చెప్తాను.
మరిన్ని మొబైల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, వాటి ఫస్ట్ లుక్స్ కానీ, లేకపోతే ఇప్పుడు కొన్ని మొబైల్స్ లాంచ్ అవుతాయి మన ఇండియాలో, చిన్న మొబైల్ కూడా. సో అవి యూట్యూబ్లో ఇవ్వాలంటే ఇబ్బంది అయిపోతుంది. సో మీరు అక్కడ నుంచి కూడా అక్కడ మీకు నేను పోస్ట్ చేస్తా కాబట్టి అక్కడ మీకు కూడా తెలిసిపోతాయి అనమాట ఏ మొబైల్ లాంచ్ అయిందని వాటికి. కాబట్టి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో చేయండి.